ఒడిషా నుంచి ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న 18.2 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్ గంజాయి తరలిస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ కు సమాచారం రావడంతో డీఎస్పీ పి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, తెర్లం రామభద్రపురం ఎస్ఐలు సాగర్ బాబు, వెలమల ప్రసాద్ ను అప్రమత్తం చేసి తెర్లం మండలం గదవల వలస వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా 2 కార్లలోని తరలిస్తున్నటువంటి గంజాయిని సీజ్ చేసి ఒడిశాకు చెందినటువంటి మైనర్ బాలుడితో పాటు చందన్ అడ్కటియాను, హర్యానాకు చెందినటువంటి వీరేంద్ర సింగ్, సునీల్ రాణాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించి 3 నిందితులను రిమాండ్కు పంపించున్నామన్నారు. అయితే గంజాయి తరలిస్తున్న వారిలో సునీల్ అడ్కటియు, కృష్ణ పాంగి, బన్వారి పరారీలో ఉన్నట్లుగా చెప్పారు. నిందితుల నుంచి గంజాయి 2 కార్లతో పాటుగా 12,000 రూపాయల 4 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశామని చెప్పి అన్నారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రామభద్రపురం ఎస్ఐ ప్రసాద్, కానిస్టేబుల్ విష్ణును డీఎస్పీ అభినందించారు. ఎస్పీ గారి సమాచారం మేరకు రామభద్రపురం సిఐ గారి ఆధ్వర్యంలో బొబ్బిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రామభద్రపురం, అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు, రామభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బానెట్లో ఒక క్రెటా వెహికల్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ 84U4309 ఈ వెహికల్లో 10 ప్యాకెట్లతో ఒక 10 కేజీలు గాంజా, అలాగే ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషను OR19K6006 ఈ వెహికల్లో ఒక 8.2 కిలోస్ గాంజా దొరికినాయండి. దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు గారి ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు 2 కార్లని, అలాగే 4 సెల్ ఫోన్ని, 5 సెల్ ఫోన్ని, అట్లాగే 12,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సరుకంతా కూడా ఒరిస్సా నుంచి, కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి మన కొండకెంగువ అని చెప్పేసి మన రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి. ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి హర్యానా నుంచి అండి బన్వర్ అని చెప్పే ఒక వ్యక్తి వీరేంద్ర సింగ్ అన్న ఆయనకి ఈ గాంజా వీళ్ళు ఇస్తారు, తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేసి వాళ్ళకేమో ఫోన్పే రిసిప్ట్ కూడా 98,000 రూపీస్ ఫోన్పే రిసిప్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీరేంద్ర సింగ్ అన్న ఆయన క్రెటా తాలూకా వెహికల్ ఓనరు, ఆయనది ఘోరీ విలేజ్, పాల్వాల్ డిస్ట్రిక్ట్, హర్యానా అండి. ఆయనే కారు, ఆయన ప్లస్ సునీల్ రాణా అనే డ్రైవర్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మన రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి. కొట్టంగి నుంచి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ 2 వెహికల్స్ కలిపి ఈ సరుకు తీసుకొని వెళ్తూ రాజాం మీదుగా వెళ్తుండగా మనకు దొరికారు. ఇది సరుకు వెళ్లాల్సింది బన్వర్ అన్న వ్యక్తికి, ఆయనది